బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈశ్వరికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 211 రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం రవీంద్ర సార్ గారి ద్వారా జ్ఞానాన్ని వింటాము. అంతకంటే ముందు చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. దానికంటే ముందు మనము రేపు నెల 16, 17 తారీఖులు కడతార్లో, హైదరాబాద్లోని కడతార్లో ధ్యాన మహాయజ్ఞము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీకు వీలైనంత అన్నదానానికి డొనేషన్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి. అలాగే ఈ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుందాము. ఓం ప్రకాశం గారు మెడిటేషన్ చేయిస్తారా? సార్ నమస్తే సార్. అండి మనకి పుష్పం కల్పించిన రంగనాథ్ గారికి, మీకు జాన మిత్రులకు, అవతార్ బాబాజీకి, సద్గురు సాధన గురించి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మనం ధ్యానంలో అనుకున్నట్టుగా సంకల్పాన్ని పెట్టుకున్నాము. ఆగస్టు 16, 17 తేదీల్లో జరిగే సంగీత జ్ఞాన యజ్ఞం బాగా అద్భుతంగా జరుగుతుందని కోరుకుంటూ జరిగింది అని అనుకుంటూ మనం ఈ సంకల్పంతో ధ్యానం స్టార్ట్ చేద్దాం. మహావతార్ బాబాజీని, తర్వాత సాధారణ గురుజీ, పితామహ పత్రిజీ వారి చైతన్యంతో అనుసరణ చేస్తూ మనం ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేద్దాం. త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తాము. గురుమండలిని కూడా ఆహ్వానిస్తాం. హనుమంతుల వారిని, పవనపుత్ర హనుమాన్ని, తర్వాత దత్తాత్రేయుల వారిని, గురు సంపత్తి సాయిబాబా గారిని ఆహ్వానిద్దాం. నక్షత్రవాసుల్ని, 27 నక్షత్రవాసుల్ని కూడా ఆహ్వానిద్దాం. ఆర్కేంజల్స్ 24 మంది కూడా ఆహ్వానిద్దాం. ప్రకృతిలోని జలచరాల్ని, భూచరాల్ని, పక్షుల్ని, వృక్షాలని, మనుషుల్ని, మన బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆహ్వానిద్దాం. మన పితృదేవతల్ని కూడా నేను గుర్తున్న వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళందరినీ, వాళ్ళ ఆత్మల్ని కూడా పాల్గొనవలసినవిగా ఆహ్వానిద్దాం.
గత జన్మల్లో కానీ ఈ జన్మలో గడిచిన టైంలో కానీ మనం ఎవరికైనా తెలుసో తెలియక వృక్షాలకు కానీ జలచరాలకు కానీ భూచరాలకు కానీ పాములకు కానీ పక్షులకు కానీ వేరే మనుషులకు కానీ సో తెలియక తెలుసో తెలియక ఉన్న మనం వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఆత్మలందరినీ ఈ జ్ఞానంలో వాళ్ళు పొందిన జ్ఞానంతో మనం క్షమించవలసిగా కోరుకుందాము. ఇక ముందు అలాంటి తప్పులు మళ్ళీ చేయమని చెప్పని చెప్పుకున్నాము. క్షమాపణ, పరివర్తన, పశ్చాత్తాపం చెందుతూ మనం చేసినప్పుడు ఆ ఆత్మలు మనని తృప్తి చెందినప్పుడు మనకు ఆ కర్మల నుంచి మనం దూరం చేస్తారు, కర్మ ప్రక్షాళన జరుగుతుంది మనకి. కాబట్టి మనస్పూర్వకంగా పశ్చాత్తాపం తెలుపుతూ క్షమాపణ కోరుకుందాం. పరివర్తన చెందినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు మనకు ఎవరైనా సహాయానికి వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేద్దాము. మన పితృదేవతలకు కూడా మనం తెలుసో తెలియక ఉన్న తప్పులు చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు ధ్యానంలో పొందిన జ్ఞానంతో మనం క్షమించాలని కోరుకుందాం. మన మిత్రుల్ని, శత్రువుల్ని ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేందుకు ఆ సంఘటనలు జరుగుతాయి. కాబట్టి అది మనం గుర్తుంచుకొని వాళ్ళని ఏమైనా తెలిసినా తెలియకపోయినా పరిమిత జ్ఞానంతో వాళ్ళని ఇబ్బంది పెడితే క్షమాపణ కోరుకుందాం వాళ్ళ దగ్గర నుంచి కూడా. జ్ఞానాన్ని దగ్ధ కర్మ అన్నట్టు మనం జ్ఞానం పొందినట్లే జ్ఞానం ద్వారానే మన క్షమించగలిగే శక్తి, క్షమాపణ కోరుకునే ధైర్యం రెండు మనలో కలుగుతాయి. దానివల్ల మనం ఏది వేరే ఎవరి దగ్గర నుంచి కూడా ఏదైనా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోకూడదు. ఎక్కడ సంఘటనలు అక్కడనే వదిలేసి మరి మనం నేర్చుకునేందుకే ఆ సంఘటనలు జరుగుతాయన్న జ్ఞానంతో వాళ్ళని క్షమాపణ కోరుకుందాం. వాళ్ళు ఎవరైనా తప్పులు చేసినా మనం క్షమించగలగాలి వాళ్ళని. కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ శారీరకంగా వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, ఆత్మపరంగా మనకంటే ఉన్నతాత్మలు కావచ్చు. కాబట్టి వాళ్ళని అంగీకరిద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు చెప్తుంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా విందాం. మనం విని ఆ తర్వాత కావాల్సిన సజెషన్ మళ్ళీ ఆలోచించమని చెప్పొచ్చు. కానీ అందరినీ అంగీకరిద్దాం ఫస్ట్. మనకి పరిమిత జ్ఞానంతో కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడితే వాళ్ళ నుంచి కూడా క్షమాపణ కోరుకుందాం. వాళ్ళు తప్పులు ఏమైనా చేస్తామని మనం క్షమిద్దాం. ఏ సంఘటన కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఎక్కడికక్కడే వదిలేసేయాలి. అది బంధం కాకూడదు. మన ఆత్మ ఎదుగుదలకి ఏ బంధాలు ఉండకూడదు. బంధుత్వం ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, అన్కండిషనల్ అవుతూ ఉండాలి మనం. అంతేగాని బంధాలు పడిపోతే మళ్ళీ మనకి ఆత్మ ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పునర్జన్మలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి సంఘటనలు ముందు జరగకుండా మనం ఆత్మతో అనుసంధానం చెందుతూ అలానే మన శరీరంలో ఏమన్నా అంగాలు కానీ లోపల ఏమన్నా ఇబ్బందులు, బాధకరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాని స్పృశిస్తూ ఏంటంటే మనకి ఇబ్బంది, బాధని మనకి ఇండికేట్ చేస్తుందంటే ఆ నొప్పుల ద్వారా మన సంకేతాలు ఇస్తున్నాయి. దాటి శక్తిని మించి మనం వాడుతున్నాం కాబట్టి అవి విశ్రాంతి కోరుకుంటున్నాయి.
ఆ విశ్రాంతి కోరుకునే ఇండికేషన్ మనం పరిమితి జ్ఞానంతో అర్థం చేసుకోకుండా వాటిని మనం తిడుతూ ఉంటాం. మన శరీరంలో 100 ట్రిలియన్ జీవకణాలు ఉంటాయి. ప్రతి దానికి మైండ్ ఉంటుంది. అవి రెస్పాన్స్ ఇస్తాయి. మన మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రిక్ వేవ్స్ కి, తర్వాత సౌండ్ వేవ్స్ కి అన్నిటికి కూడా రెస్పాన్స్ ఇస్తుంది. కాబట్టి మనం వాటిని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచేందుకు వాటిని మెచ్చుకోవాలి, స్పృశించాలి, థ్యాంక్స్ చెప్పాలి. సో మీకు ఏ భాగంలో అయితే సపోజ్ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ప్యాంక్రియాస్ గ్లాండ్ పైన చెయ్యి పెట్టుకొని వాళ్ళు దాన్ని స్పృశిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించవలసింది, ఇంకెప్పుడు అలా చేయము, మీకు ఇబ్బంది పెట్టే ఆహారం మేము తీసుకోము, సో మిమ్మల్ని మేము ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మేము ప్రయత్నిస్తాము, మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. మనకు ఏదైతే అవయంలో బాధ ఉందో ఆ బాధకి అక్కడ స్పృశిస్తూ క్షమాపణ కోరుతున్నారు అందరూ. కాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, భుజం నొప్పులు కానీ, ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆ ప్రాంతంలో మీరు స్పృశిస్తూ ఒక 5-6 టైమ్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని ఒక 5 టైమ్స్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఆ విధంగా ఈ ఇబ్బందికరంగా అనిపించే ప్లేసెస్లో అన్నిట్లో స్పృశిస్తూ క్షమాపణ కోరుకోండి. ఆ కణాలని, ఆర్గన్స్ కి, అవయవాలకి, తర్వాత ఆ యొక్క చక్రాలకు కూడా, శరీరంలో అలానే మీ ఉన్న 7 శరీరాలకు కూడా ఎలాంటి మలినాలు తగలకుండా మన ఆలోచనని సరైన ఆలోచనతో ఉందాము. సరికాని ఆలోచనలు మనం వదిలేద్దాము. ఎందుకంటే మనసు అన్నిటికీ మైండ్ ఈస్ మోర్ పవర్ఫుల్, పాశుపతాస్త్రం లాగా పనిచేస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఆత్మ ఉన్నతి పనికి వస్తుంది. ఎక్కడైతే మనకు సరికాని ఆలోచనలతో ఉన్నప్పుడు అది మన అవయవస్థల్ని, అంటే ఆ సరికాని ఆలోచనలు మన బుద్ధికి, విజ్ఞానమయ కోశానికి వెళ్తాయి. అక్కడి నుంచి అది ఎక్కడ ఉంచుకోదు, వెంటనే అది మన ప్రాణమయ కోశానికి పంపిస్తుంది. ప్రాణమయ కోశానికి అది స్పాంజ్ లాగా మన మంచి చెడిస్తే చెడు, అది అక్కడ ఉంచుకొని అది కూడా అక్కడ ఉంచుకోదు. మామూలుగా మన భౌతిక శరీరానికి దానంతట డబ్బులు తెచ్చుకునే ప్రకృతి లేదు, ఏమన్నా ఉన్నా కూడా క్యూర్ చేసుకుంటుంది. అయితే విజ్ఞానమయ శరీరం నుంచి మనకు వచ్చే ఎనర్జీస్ ప్రాణమయ శరీరానికి వెళ్ళి ప్రాణమయ శరీరం నుంచి మనకు ఆ బ్లాకేజ్ ఏర్పడినప్పుడు సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలు మనం గమనించినప్పుడు ఆ సంవత్సరంన్నర లోపల అవి ఫిజికల్ బాడీకి ఎక్కడైతే డెఫిషియన్సీ, ఎనర్జీ డెఫిషియన్సీ ఉంటుందో అది అనారోగ్యంగా మారిపోయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే అంతర్ముఖంగా ఆత్మతో అనుసంధానం చెందుతామో మనకి ఆత్మజ్ఞానం వల్ల ఈ ఎక్కడైతే మనం నష్టపోయే అవకాశం ఉంటుందో అలాంటి అవకాశం లేకుండా ఉన్నా కూడా మన ఇంటర్నల్ వాయిస్ తోటి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఫాలో అవుదాము, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాము. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మన ఆత్మకి ఈ పర్పస్ దేనికైతే వచ్చామో దాని ద్వారా మనం ఆత్మోన్నతి చెందే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు పత్రిక గారు చెప్పినట్టుగా సాక్షిభూతంగా ఉందాము, రియాక్షన్స్ లేకుండా. ఎనర్జీని మెడిటేషన్ ద్వారా తీసుకోవటమే కాదు, ఆ ఎనర్జీని కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరుచుకుంటూ ఎనర్జీ లీకేజెస్ లేకుండా చూసుకుంటూ యూనివర్స్కి ఉపయోగించినప్పుడు మనకి ఇంకా 10 రెట్లు వస్తుంది ఆ ఎనర్జీస్ మళ్ళీ ఉపయోగించుకునేందుకు.
సాల్ట్ పిరమిడ్ పర్మనెంట్ గా తలపైన ఫామ్ చేసుకొని మనలోని నెగటివ్ ఎనర్జీస్ ని బర్న్ చేసి కాంతి రూపంలో బయటకు పంపిద్దాం. లవ్ ఎనర్జీ పిరమిడ్ ని తలపైన ఫామ్ చేసుకొని యూనివర్స్ నుంచి లవ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ మొత్తం శరీరాన్ని కణాల వ్యవస్థని నాడి మండలాన్ని అన్నిటినీ లవ్ ఎనర్జీ ఫిల్అప్ చేసుకుంటూ మనం ఎక్కడైతే ద్వేషభావాలు అలాంటివి ఉన్న అందరికీ ఈ లవ్ ఎనర్జీని పంపించినప్పుడు అది మంచుగట్లా కరిగిపోయి వాళ్ళ దేశం పోయి తటస్థంగా ఉంటారు. మనతో లవ్ ఎనర్జీ ఎక్కువగా అయినప్పుడు వాళ్ళు కూడా మనతో ప్రేమగా ఉంటారు. మన ద్వేషించిన వాళ్ళని మళ్ళీ ద్వేషించే వాళ్ళందరికీ లవ్ ఎనర్జీని పంపించండి. మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, మీ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి, స్ట్రీట్ లో ఉండే వాళ్ళకి, మీ పట్టణంలో ఉండే వాళ్ళకి, మీ స్టేట్ లో ఉండే వాళ్ళకి, నేబరింగ్ స్టేట్స్ కి, మొత్తం మన దేశానికి, ఈ ప్రపంచానికి, యూనివర్సిటీకి లవ్ ఎనర్జీని పంపిద్దాం. సర్వే జన సుఖినో భవంతు, సంస్థలో కాలం సుఖినో భవంతు అని కోరుతున్నాం. అందరూ సుఖంగా ఉంటే మనకు కూడా సుఖంగా ఉంటాము. గోల్డ్ ఎనర్జీ పిరమిడ్ ఫామ్ చేసి సెంట్రల్ సెల్ నుంచి గోల్డ్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని మొత్తం మన శరీరంలో అన్ని కణాలకి, నాడీ వ్యవస్థకి, అన్ని అంగాలకి ఆ గోల్డెన్ ఎనర్జీతో నింపుకొని మన మొత్తం ఆరా కూడా గోల్డెన్ ఎనర్జీతో నింపుకున్నాం. మన ఆరాన్ని కూడా లాక్ చేసుకున్నాం. మిగతా అంటే మన నుంచి అంటే వేరే వాళ్ళ నెగటివ్ ఎనర్జీస్ మన మీద ఎఫెక్ట్ కాకుండా లాక్ చేసుకున్నాం. ఆర్కేంజల్ మైకేల్ని మనలో ఉన్న నెగటివ్ థాట్స్ వేరే వాళ్ళ దగ్గర కనెక్ట్ అయినా వేరే నెగటివ్ థాట్స్ మన దగ్గర ఉన్న మొత్తం అతని కత్తితో అన్ని డిస్కార్డ్ చేయమని కోరుతున్నాం. నెగటివ్ ఎనర్జీస్ మన మీద పెట్టలేకుండా కార్డ్స్ వచ్చి డిస్కార్డ్ చేయమని కోరు. ఇంట్లో వారి నుంచి అష్టసిద్ధులు ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆ జ్ఞానాన్ని మనం కోరుకున్నాం. గురు దత్తాత్రేయుల నుంచి మొత్తం ఎదుటి ప్రాణం ద్వారా మనం ఏం నేర్చుకునే జ్ఞానం కల్పించమని కోరుకున్నాం.
కృష్ణుల వారి ద్వారా భగవద్గీతలోని జ్ఞానాన్ని మనకు ఇవ్వమని కోరుతున్నాం. బుద్ధుల వారి నుంచి కూడా అష్టాంగ యోగము ఆ జ్ఞానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కల్పించమని కోరుతున్నాం. దక్షిణామూర్తి నుంచి మొత్తం మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందించవలసిన మనలో ఉన్న అపస్మార రాక్షసుని చంపేయమని కోరుతున్నాం. వినాయకుడి ద్వారా మన ఆలోచనలో స్టెబిలిటీకి తర్వాత బుద్ధి సరైన బుద్ధిని మనం కోరుతున్నాం. సూర్యుడి ద్వారా ముక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని, చంద్రుడి ద్వారా చంద్రమా మనసులో జాతర కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండేందుకు, మనసులో ఎలాంటి నెగిటివ్ భావాలు ఉన్నా కూడా దాన్ని తీసుకొని మనకి ప్రశాంతత ఇవ్వమని కోరుతున్నాం. సుబ్రహ్మణ్య ద్వారా మన జ్ఞానాన్ని, మన సంతానంలో ఉన్నతిని, వంశంలో ఉన్నతిని చివరి 5 నిమిషాలు మన పితృదేవతలకి క్షమాపణ కోరుకుంటూ, వాళ్ళు పొందిన జ్ఞానంతో మనం క్షమించమని కోరుకుంటూ, వాళ్ళని వాళ్ళ ఉన్న లోకాల నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళవలసిందిగా, ఈ వచ్చిన ఎనర్జీస్ తోటి ఇంకా ఉన్నతిలోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మనం ఎవరినైతే ఆహ్వానించామో అందరినీ, వృక్షాలని, జంతువుల్ని, చేపల్ని, పక్షుల్ని, మనుషుల్ని అందరినీ పొందిన జ్ఞానంతో అన్ని క్షమించి వాళ్ళ స్థలాలకు వెళ్ళవలసిన కోరుతున్నాం. మన కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శత్రువులకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞతలు తెలుపుతాం. మనతో పాటు ఈ ఛానల్లో పాల్గొన్నందుకు మనం ఇన్వైట్ చేసిన అందరూ ఉన్నతులకు వాసుని, మన గురువుల్ని, గురుమండలిని, దేవతల్ని, ఆర్కేజెస్ని, నక్షత్రాల వాసులకి అందరికీ కృతజ్ఞతలు. ఇందులో మనతో పాటు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన మహాతార్ ఫౌండేషన్, రంగనాథ్ గారికి, లలిత గారికి, మన సభ్యులందరికీ, మహాతార్ బాబాజీకి, దానందేవి పత్రిజీకి అందరికీ మనతో పాటు ధ్యానంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనం ఇంకెవరికైనా మర్చిపోయి క్షమాపణ చెప్పకపోతే వాళ్ళకు కూడా క్షమించాల్సిన క్షమాపణ పడుతుంది. దాన్ని మించిన సంపత్తి ఇంకోటి ఉండదు. కృతజ్ఞతాభావంతో మనకి అబండెన్స్ వస్తుంది.
మన శరీరానికి ముందు కృతజ్ఞత తెలుపుకుందాము, థ్యాంక్స్ చెప్తాం. అందుకని శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ఏ పనులైనా చేయగలుగుతాం. మన బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ శరీరము, ఆ తర్వాతనే మిగతా వాళ్ళు. కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకుంటూ ఆత్మను ఉపయోగపడేట్టుగా ఉపయోగించుకున్నాం. కాబట్టి అందరికి థ్యాంక్స్ చెప్పండి. ఫస్ట్ మీ శరీరాలకు, మీ శరీరానికి, మీ కణవేశాలకి, మీ ఆర్గన్స్కి, మీ నాడీ మండలానికి, మొత్తం 7 శరీరాలకి, ప్రతి అవయవానికి మనకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాము. భూమాతకి, పంచభూతాలకి కృతజ్ఞత తెలుపుతాం. జ్ఞానాన్ని ఇస్తున్న దక్షిణామూర్తి గారికి, అన్నపూర్ణకి, కాశీ విశ్వనాథునికి, అన్నపూర్ణ, సుధాపూర్ణ, శంకర ప్రాణాలకి, జ్ఞాన వైరాగ్య సిద్ధింతో భిక్షాన్ని జయించడానికి, దేవసుతం దేవకాశ ప్రాణాలు, దేవకి పరమాత్మ, కృష్ణ మందే జగత్తులు, గురూజీ గారు చెప్పిన 6 సూత్రాలు పాటిద్దాము. నో కామెంట్స్, నో ఇంటర్ఫిరెన్స్, నో జడ్జ్మెంట్, ధ్యానం, స్వాధ్యాయం, సద్గు సాంగత్యం, వాటిని పాటిద్దాము రెగ్యులర్గా. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు చెప్తాము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేద్దాం. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. ఫైవ్, 4, 3, 2, 1. 2 కళ్ళు తెలుస్తూ 2 అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షిపితామహ పతంజలి గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని చేయించిన ఓం ప్రకాష్ సార్ గారు అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా జరిగింది మెడిటేషన్. డీప్ గా అనిపించింది, కళ్ళు తెరవడానికే లేకుండా ఉంది. అలా చాలా అద్భుతంగా ఉంది సార్. సార్ అడ్మిట్ చేస్తాను. Thank you.
మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మహావీర్ ఫౌండేషన్కి, మా బాబాజీ ఫౌండేషన్కి, రంగనాథ్ గారికి, మీకు ఈ ధ్యానంలో పాల్గొన్న మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ అనుభవాలు చెప్పాల్సిందిగా అందరితో షేర్ చేసుకున్నాను. మాస్టర్ సార్ అద్భుతమైన మెడిటేషన్ చేయించారు. మీకు ఎలా అనిపించిందో ఒక 2 minutes షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ అనుభవాలను, మీ ధ్యాన అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్ రైజ్ చేసి అనుమతిసుకోవచ్చు. ఎస్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు చేయించిన ఈ ధ్యానంలో మేమందరం కూడా ఈ యొక్క ఆనందమయ లోకంలో విహరించినాము. చాలా ఆనందాన్ని పొందాము సార్. ఆనందమయ లోకంలో విహరింప చేశారు మీరు కాసేపు. మాకు తెలియని లోకాలకు వెళ్ళిపోయినాం మేము. చాలా బాగుంది సార్ ధ్యానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఉన్నత లోక వాసుల సహాయంతో మనం పని చేయగలిగాం. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఓకే సార్కి ఖచ్చితంగా ఇంత అద్భుతమైన ధ్యానం చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలండి. మన ధర్మము ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా రిలాక్స్గా అనిపించింది. కళ్ళు అంతా డీప్గా వెళ్ళాం సార్. అద్భుతంగా చేయించారు. ధన్యవాదాలు. నెక్స్ట్ మనకు స్వాధ్యాయము. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా జీవిత ధ్యేయము అనే టాపిక్ ద్వారా మన ముందుకు రాబోతున్నారు రవీంద్రరావు సార్ గారు. రవీంద్రరావు సార్ గారు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేశారండి. ఇప్పుడు రిటైర్డ్ అయ్యేసి తన యొక్క రిటైర్మెంట్ లైఫ్ అద్భుతంగా లీడ్ చేస్తూ మన మహావతార్ ఫౌండేషన్లో మెంబర్ అయ్యారు. మనకు మూలస్తంభం లాగా చక్కగా ప్రతిరోజు క్లాస్కు ఉండడము, మన క్లాసులు ఇవ్వడము జరుగుతోంది. అలాగే సమగ్ర జీవన శైలిలో కూడా అద్భుతమైన క్లాసులు ఇస్తూ ఉంటారు సార్. మనందరికీ సుపరిచితమైనటువంటి మన రవీంద్రరావు సార్. అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్. వెల్కమ్. నమస్తే మేడం గారు. నమస్తే మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహాతర బాబా గారికి, మన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారు, ఆది శంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరుడు వీరందరికీ కూడా నా యొక్క ప్రణాళిక చేస్తున్నాను. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహజాలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యొక్క స్వాధ్యాయం భాగంగా జీవిత ధ్యేయం అనేటువంటి ఒక టాపిక్ ని తీసుకోవడం జరిగింది. దాని గురించి మనం మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది తెలుసుకుందాం అన్నమాట. సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా, జీవరాశులన్నింటి కూడా సుఖ సంతోషాలతో జీవించడమే ధ్యేయంగా
బతుకుతూ ఉంటాయి. దాంట్లో మానవుడు మాత్రం తన సంతోషంతో పాటు ఇతరుల సంతోషం కూడా కోరుకుంటూ ఉంటాడు అనమాట. అదే అతన్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఒక దోహదపడుతూ ఉంటుంది. అంటే ఇతరుల సంతోషం కేవలం తన యొక్క స్వార్థమే కాకుండా అందరూ కావాలని కోరుకున్నప్పుడు అతను పరిపూర్ణ వ్యక్తిగా రూపొందేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇటు లౌకిక విషయాలు కానీ ఇటు అలౌకిక విషయాలు ధర్మాలు కానీ సమన్వయ స్థలమే జీవిత ధ్యేయం అనుకుంటున్నాం మనం. ఈ జీవిత ధ్యేయాన్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు, 3 రకాలుగా. దాంట్లో మొదటిది శరీర ధర్మము, రెండోది కుటుంబ ధర్మము, మూడోది స్వధర్మం అంటే ఆత్మధర్మం అన్నమాట. ఈ 3 ధర్మాలు కూడా సమానంగా వాటికి 3 ధర్మాలకి సరైన సమయాన్ని కేటాయించుకోవాలి మనం. మన యొక్క మనకున్నటువంటి జ్ఞాన స్థాయిని బట్టి, అక్కడుండే పరిస్థితులను బట్టి మన జీవిత ధ్యేయము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. ఒకే విధంగా ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ధ్యానంలో రాకముందు ఒక విధంగా ఉంటాము, వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క శాకాహారంగా మారకముందు ఒక విధంగా ఉంటాము, శాకాహారం అయిన తర్వాత ఒక విధంగా ఉంటాం అనమాట. అట్లాగే ధ్యానంలో బాగా అనుభవం పొంది ఎక్కువ చూసినప్పుడు మన యొక్క తాడై అంటే మూడవ నేత్రం ఉంటుంది కదా, అది వివసించుతుందో అప్పుడు ఒక రకంగా ఉంటుంది మన యొక్క జీవోధ్యాయము. తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా ధ్యానంలో మన యొక్క స్థాయి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో స్థాయి పెరిగే కొద్దీ మన జీవోధ్యాయం కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆత్మ శరీరం ఉన్నటువంటి ఒక బట్టను కప్పుకొనేసి జన్మ తీసుకుంది. దాని యొక్క జీవిత ధ్యేయం ఏముంటుంది? ఆత్మ యొక్క జీవిత ధ్యేయము నేను ప్రశ్నించుకుంటే ఈ యొక్క జన్మే ఆఖరి జన్మగా చేసుకోవాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో వస్తుందన్నమాట. అంటే ఎన్నో జన్మలు ఖనిజ లోకాలు, వృక్షలోకాలు, జంతులోకాలు ఇవన్నీ అయిపోయేసి మానవ జన్మగా ఎత్తుకున్నది. కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? ఈ జన్మే ఆఖరి జన్మగా చేసుకున్నానికే మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగానే ఆత్మ అనుకొని వస్తుంది ఇక్కడికి. ఈ ఆత్మ రావడంలో ఈ యొక్క 3 ధర్మాలకు కూడా సరైనటువంటి న్యాయము చేయాలి. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము, ఆత్మధర్మం అన్నమాట. ఈ యొక్క మొట్టమొదటిదాన్ని ఈ యొక్క శరీర ధర్మాన్ని గమనించుకుంటాం. శరీర ధర్మం అంటే ఏంటి? మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ద్వారా జరుగుతుంటే ఎన్నో పనులు చేస్తుంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా కానీ కర్మేంద్రియాలు ఎన్నో పనులు చేస్తున్నాం. వాటి ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతున్నాం, కొంత ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. ఇప్పుడు మనము ఒక అందమైనటువంటి దృశ్యాలను చూసాము, అట్లాగే సూర్యోదయం చూసాము, చంద్రోదయం చూస్తున్నాము, సూర్యాస్తమయం చూస్తున్నాము, అట్లాగే ఎన్నెన్నో రకాలైనటువంటి సినిమాలు చూడొచ్చు మనము. ఇవన్నీ కూడా అందమైనటువంటి ప్రదేశాలు చూసినప్పుడు కంటికి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. ఒక మంచి చిత్రలేఖను చూసాం, ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది కంటి ధర్మం అనమాట. అట్లాగే మనం ఇప్పుడు స్నానం చేస్తున్నాం, ఏదో 4 బకెట్ నీళ్లు గొడవ కోసుకోవడం కాకుండా దాన్ని కూడా మనం ఆనందకరంగా మార్చుకోవచ్చు. ఎలాగా? దాంట్లో 4 పన్నీర్ చొప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది అనమాట. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గదంతా కూడా సువాసనతో నింపుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా కానీ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో పనులు మనం చేసేసి ఆనందాన్ని పొందుతున్నాము. ఈ విధంగా ఆనందం పొందడం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమేం కాదన్నమాట. ఎందుకంటే మనకి స్థాయి పెరిగే కొద్దీ మనకి ఇంకొంచెం మనకి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం అనమాట. మెరుగులు దిద్దుకుంటూ ఉన్న భాగంగానే ఇప్పుడు మంచి మంచి సుందర దృశ్యాలు చూసాం, అట్లాగే సువాసన వాతావరణం చూసుకుంటున్నాం, మంచి ఇష్టమైన ఆహారం తీసుకుంటున్నాం, శాకాహార భోజనమే మంచి ఇష్టం తీసుకుంటాం, మంచి సంగీతాన్ని వింటున్నాం. లేకుంటే కొంతమంది ఈత కొట్టడం అంటే ఇష్టం, కొంతమంది నదుల్లో జలపాతాల్లో చేయడం అంటే ఇష్టం. ఇవన్నీ మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటివే, కూడా ఆనందాన్ని ఇచ్చేటుంటాయి. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాన్ని అట్టని చెప్పేసి ఎక్కువగా ఉండకూడదు. మితంగా, ఎక్కడైనా సరే అతి సర్వత్ర వచ్చేది అంటారనమాట. మితంగా అనుభవించాలి. మితం అంటే ఒక ఆనందాన్ని పొందిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక అందమైన సుందరమైన దృశ్యాలు చూస్తున్నాము, ఎప్పుడు 24 గంటలు అదే చూసుకుంటా కూర్చోకూడదు. ఒక సినిమా చూస్తున్నాము, దాన్నే చూసుకుంటా కూర్చో, వెంటనే ఒక ఆనందం పొందిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోవాలన్నమాట. అట్లాగా వెళ్ళిపోతుంటే మనకి అన్నిటినీ అనిపించినట్టు అవుతుంది అన్నమాట. అంటే ఒక తృప్తి కలిగిన తర్వాత అంతటితో వదిలేసి వేరే దానికి వెళ్ళిపోవాలి. అక్కడ ప్రతిరోజు కూడా ఈ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో చేసే కార్యక్రమాలు చేస్తూ వాటితో పాటు పొందే ఆనందాన్ని అనిపించడమే మన యొక్క శరీర ధర్మం అన్నమాట. ఈ శరీర ధర్మం
మనము ప్రతిరోజు కూడా ఒక 8 గంటల సేపు సమయాన్ని కేటాయించుకోవాలి. మన 3 ధర్మాలకు కూడా సమానంగా సమయాన్ని కేటాయించుకున్నాం కదా. ఈ శరీర ధర్మం కోసం మనం 8 గంటల సమయాన్ని కేటాయించుకోవాలన్నమాట. ఇక్కడ అసలు ఈ భూమి మీదకి అద్భుతమైన శరీరాన్ని తీసుకొని వచ్చాం మనం ఇక్కడికి. ఎందుకు వచ్చాము? ఈ శరీరం ద్వారా కేవలం ఆత్మ ఒకటే ఆనందాన్ని పొందలేదు. శరీరం ఉంటేనే ఆత్మాన్ని పొందలేదు. కాబట్టి శరీరం ద్వారా ఆనందాన్ని పొందాలని కదా వచ్చింది మనము. అంతే కదా, ఎన్నో రకాలైన ఆనందాలు ఉన్నాయి ఇక్కడ భూలోకంలో. అవన్నీ అనుభవించాలని శరీరం, ఆ యొక్క ఆత్మ శరీరంలో వచ్చిందనమాట. కాబట్టి అవన్నీ అనుభవించాలి. ఇప్పుడు ఎట్లాగంటే ఈ రోజు మంచి ధ్యానం చేసి బుద్ధత్వాన్ని పొందాం. అయినా సరే రేపు మనం శరీరం సాధిస్తా ఉన్నాగా కూడా ఈ రోజు మనం ఏదైనా తృప్తికరమైన భోజనం చేయాలి అనడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. అంటే ఆనందం అనేది ఈ యొక్క ఆత్మలో ఒక భాగం అన్నమాట. ఆత్మ భాగం శరీరం ద్వారా మనం కూడా పొందవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. కానీ ఏది కూడా మితిమీరి చేయకూడదు. మితిమీరకుండా శరీరం ఈ యొక్క శారీరక వాంఛలు కానీ ఇవన్నీ కూడా కలుపుకొని చేసుకుంటూ ఉండాలి. దాన్ని శరీర ధర్మము అని చెప్తున్నాం అనమాట. ఈ తర్వాత శరీర ధర్మం తర్వాత ఇవి కాకుండా ఇవన్నీ కూడా ఎట్లాగంటే ఇది రెండవది కుటుంబ ధర్మం. ఇది కొంత 2 విధాలుగా విభజించుకోవచ్చు. కుటుంబ ధర్మం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిస్థితులను బట్టి కుటుంబాన్ని ధర్మాన్ని 2 విధాలుగా విభజించారు. ఒకటి రక్త సంబంధమైన కుటుంబం, రెండవది ఆత్మ సంబంధమైన కుటుంబం. రక్త సంబంధమైన కుటుంబం అంటే మన యొక్క తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, భార్య కానీ భర్త కానీ, భార్య తరపు బంధువులు, భర్త తరపు బంధువులు, వీళ్ళందరూ కూడా రక్త సంబంధమైన కుటుంబం అన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి ఒక స్టేజ్ని ఏర్పాటు చేశారు. మనం అసలు జన్మ తీసుకునేటప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకొని వచ్చున్నాం ఇక్కడికి. మన యొక్క సరౌండింగ్స్ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మా తల్లి ఎలా ఉండాలి, మా తండ్రి ఎలా ఉండాలి, మా భర్త ఎలా ఉండాలి, మా భార్య ఎలా ఉండాలి అనేసి ఒక ఏర్పాటు చేసుకుని వచ్చాం. కాబట్టి అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మనం అనవసరమైన విరోధాలు పెట్టుకోకుండా వాళ్ళని ఎప్పుడు కూడా మనం కలుపుకునే పనులకే ప్రయత్నం చేయాలన్నమాట. అది రక్త సంబంధి. ఇంకో రెండో ధర్మం ఏంటంటే ఆత్మ కుటుంబం. ఆత్మ కుటుంబం అంటే ధ్యానం ద్వారా ఏర్పడినటువంటి పరిచయమైన వ్యక్తులు. అంటే వాళ్ళని ఆప్తులుగా భావించుకోవాలి, వాళ్ళని కలుసుకోవాలి, మన యొక్క అనుభవాలు వాళ్ళకి చెప్పడము, వాళ్ళ అనుభవాలను తీసుకోవడం, ఈ విధంగా ఒకరికొకరు పరస్పరం అనుభవాలు పంచుకుంటూ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం జూమ్ క్లాస్ లో పాల్గొని ఉన్నాం. మనందరం కూడా ఆత్మ సభ్యులమే. మనంతా కుటుంబం, మనంతా కుటుంబ సభ్యులు మనందరం. ఇట్లా ఎలాగంటే ఒక ఉదాహరణ దానికి పెంచుకోవడానికి ఒక తేనెటీగ ఉంది, ఒక పుష్పం మీద వాలింది. వాలి ఆ మకరందాన్ని స్వీకరించింది. అంతటితో తృప్తి పడుతుందా? తృప్తి పడదు. మరా ఇంకో పుష్పం మీదకి పోయేసేసి యొక్క తేనెని గ్రహించడానికి పోతుంది. అదే విధంగా మనం కూడా ఆత్మ కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి మనం కూడా మన యొక్క సమూహంలో నుంచి ఇక్కడ ఈ సమూహంలో కొంత జ్ఞానం పొందాం మనం. తర్వాత మళ్ళీ ఇంకో సమూహంలో పోతాం అనమాట. పోయేసి ఉండేటువంటి వాళ్ళని కూడా కలుసుకునేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించడము, వాళ్ళ జ్ఞానాన్ని మనం స్వీకరించడం, మన జ్ఞానాన్ని వాళ్ళకి పంచడము, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాం మనం ఆగస్టు 16-17 తేదీల్లో మనము హైదరాబాద్ కర్తాల్లో మన యొక్క కార్యక్రమం నిర్వహించుకుందాం అనుకుంటున్నాం. అక్కడికి మన సభ్యులందరం పోతున్నాం. మన యొక్క సమూహం అక్కడ శివప్రసాద్ మాస్టర్ యొక్క సమూహం కూడా వస్తుంది అక్కడికి. కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటాము, మన జ్ఞానాన్ని వాళ్ళకి పెంచుతాం అనమాట. అట్లాగా వారితో కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేసి మన యొక్క జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 కుటుంబాల అంటే రక్త సంబంధమైన కుటుంబము, ఈ యొక్క జ్ఞాన సంబంధమైన కుటుంబం, 2 కుటుంబాలకు కూడా చెరొక 4 గంటల సమయాన్ని కేటాయించాలి. అంటే దానికి 4 గంటలు, దీనికి 4 గంటలు కేటాయించుకోవాలి. మన యొక్క ఎదుగుదలకి, మన యొక్క భూమికి తయారు చేసినటువంటి తల్లిదండ్రులను కానీ, ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినీ కూడా రక్త సంబంధికులని కూడా దూరం చేసుకోకూడదు. అందరితో సమాన సంబంధాలు కలిగి ఉండేసి మనకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాల్సింది, అది అవసరం అన్నమాట. మొట్టమొదటి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు రక్త సంబంధికుల్లో అందరూ మనలాగే ధ్యానులుగా ఉండరు కదా. ధ్యానంలోకి వచ్చి ఉంటారా? ఉండరు. వాళ్ళల్లో ఇప్పటికీ మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు మాంసం తింటున్నారు, లేకుంటే మీరు ధ్యానంలోకి రాలేదు, వాళ్ళని వ్యతిరేకించబడలేదు అనమాట. వాళ్ళని కూడా మన దారికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో మనకి ఎన్నో సందర్భాలు మనం ఒకరికొకరు కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని. ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు అవుతాయి, రోజుల పండుగలు రావచ్చు, లేకుంటే గృహప్రవేశాలు రావచ్చు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఒకరికొకరు మనం కలుసుకుంటూ ఉంటాం. కలుసుకున్నప్పుడు అందరూ ధ్యానం ఉండరు. కాబట్టి ధ్యానులు కాకపోయినా వాళ్ళు మాంసాహారం తింటున్నా సరే వాళ్ళని సాధ్యంత వరకు చెప్పేదాని ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా వాళ్ళల్లో మన దగ్గరగా వచ్చే వాళ్ళు ఉంటే, అంటే ధ్యానంలోకి వస్తారు వీళ్ళు అనేవారు, మనం చెప్పిన మాట వింటారంటే వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడిపి ఆ వైపు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఎవరిని కూడా ఎవరిని కూడా మనం దూరం చేసుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి. ఒకసారి వాళ్ళు మన ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు, కొంతకాలం వాళ్ళని దూరంగా కూడా పెట్టొచ్చు. కానీ మళ్ళా వాళ్ళు తప్పు తీసుకునేసి ఎప్పుడైతే మన దగ్గర కావాలనుకుంటారో మనమే ఒక అడుగు ముందుకు వేసి మనం ఏం చేయాలి, దగ్గర అయిపోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడూ కూడా మనం బంధవాల్ని నడుపుతూ ఉండాలి. ఇది రక్త సంబంధికి సంబంధించినటువంటి కుటుంబ సంబంధించిన కార్యక్రమం. అట్లాగే రెండవది, ఆత్మ కుటుంబంలో మనము ఎవరి దగ్గర అయితే ధ్యానం నేర్చుకున్నామో, లేకుంటే మనం ఎవరికైతే ధ్యానం నేర్పుతున్నామో, వీళ్ళిద్దరు కూడా ఆత్మ సభ్యులు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ప్రయాణం రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం, లేకుంటే ధ్యాన యజ్ఞాలలో పాల్గొంటూ ఉంటాం, ధ్యానం క్లాసులకు పోతుంటాం. అక్కడ ఎదురైనటువంటి వ్యక్తులతో పరిచయం చేసుకునేసి మన జ్ఞానాన్ని వారికి పంచాలి, వారి జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆత్మ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వృత్తిపరంగా కానీ ఆత్మపరంగా వారితో సంబంధాలు ఏర్పరచుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకోవడం. ఈ విధంగా అట్లాగే కొన్ని దగ్గర క్లాసులు జరుగుతుంటాయి, కొత్తగా క్లాసులకి పోవడం, మన ప్రచార కార్యక్రమాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆత్మ కుటుంబ సభ్యులతో చేసేటువంటి పనులు అన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ కుటుంబ సభ్యులతో చేర్చుకోవడానికి మన స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. వాళ్ళతో సంబంధాలు ఎట్లా అంటే, ఇప్పుడు కుటుంబ సభ్యులతో మనం ఎట్లాగా మనం మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకి పెళ్లి చేశారు, భార్య బిడ్డలు, తర్వాత వాళ్ళని పోషించడము, చదువులు చెప్పించడము, దానికి కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయడం ఎట్లాగైతే ఉన్నామో, అదే విధంగా ఆత్మ కుటుంబాన్ని పెంచుకోవాలన్నా కూడా చేయాలి. ఎవరైతే మనకి ధ్యానం చెప్పి ఉన్నారో వాళ్ళకి ఒక స్థాయి పెంచాలంటే మనం కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి, మంచి సంబంధాలు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి తెలుగు భాష తెలుగు భాష వచ్చినప్పుడు మనకు వచ్చిన జ్ఞానాన్ని తెలుగులో మాత్రమే చెప్పగలుగుతాం, పర్వాలేదు చెప్పలేం కదా మనము. కాబట్టి మన యొక్క సంబంధాలు పెంచుకోవాలంటే మనం హిందీ నేర్చుకున్నాం అనుకోండి, హిందీ నేర్చుకుంటే ఉత్తర భారతదేశం పోయినా కూడా మనం అక్కడ ఉండే వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పరచుకునేసి వాళ్ళని కూడా మనలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఇతర దేశాలకు ఒక పోలేకపోయినా మన ఇంటర్నెట్ ద్వారా వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకునేసి ప్రపంచం మొత్తం మీద ఈ జ్ఞానంతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన యొక్క ధ్యాన కుటుంబాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి ఆసక్తి ఉండే కళల్లో ఒక కళలు అంటే ఏంటి, ఇప్పుడు మనకి సంగీతము, ఈ యొక్క చిత్రలేఖనము, నాట్యము ఎన్నా కదా, వీటిల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకున్నాం అనుకోండి, ఆ నేర్చుకుని దాంట్లో నిష్ణాతులైనప్పుడు ఆ యొక్క నేర్పతాన్ని బట్టి మనకి ఇంకా కొంతమంది దగ్గర అవుతారు అనమాట. ఆ విధంగా కూడా కొంతమందిని మనం దగ్గర చేర్చుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ ఆత్మ ప్రయాణ పుత్రుల్ని మనం ఎక్కువ మంది చేసుకున్నట్టు అవసరం ఉంటుంది. ఇకపోతే మనకి ధ్యాన అనుభవాలు, అటు వచ్చేటువంటి అనుభవాల్ని పుస్తక రూపంలో రాయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి, అది పుస్తకంగా రాయడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే కొన్ని కరపత్రాలు వేయడం, ఆ కరపత్రాలు వేసేయడం, పేపర్లో వచ్చేటట్టు చూసుకోవడము చేసుకోవాలి. ఇప్పుడు మనం మొన్న సోమవారం రోజు మన రామాంజనేయులు గారు మనకి క్లాస్ చెప్పారు. ఏది, ధ్యానులు జయించవలసిన 4 శత్రువులు అనేటువంటి ఒక క్లాస్ చెప్పారు. అది నిజంగా పుస్తకం కాదు, ఆయన అనుభవాన్ని పుస్తకంలో తీసుకొచ్చేసి మనకి పంచడం జరిగిందనమాట. మన సారు వాళ్ళకి వచ్చిన అనుభవాల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి మనకు అందించాడు ఆయన. అని కూడా పుస్తక రూపంలో మనకు వచ్చిన అనుభవాల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చేసి అందరికి పంచడం అలవాటు చేసుకోవాలి. అది మనకి ప్రస్తుతం చేయాల్సిన పని. అట్లాగే
ప్రస్తుతం ఎట్లా ఉందంటే మన భూమి ఎన్నో మార్పులకు లోనవుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ మార్పులకు లోనైన సమయంలో కుటుంబ ధర్మంలో మనం 2 స్థాయిలు ఉన్నాయని చెప్పుకున్నాం. రక్త సంబంధము, ఈ యొక్క సంబంధం కుటుంబం అని చెప్పుకున్నాం. మనకి రక్త సంబంధ కుటుంబం కంటే కూడా జ్ఞాన సంబంధ కుటుంబం వారితో ఎక్కువ సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతము. ఎందుకంటే ఈ యొక్క కుటుంబంలో ఈ జ్ఞాన సంబంధ కుటుంబం, ఆత్మ కుటుంబం ఎప్పుడైతే ఎక్కువ సమయం కేటాయించినప్పుడు, ఒకప్పుడు ఎట్లా ఉండింది సమాజము, కుల ప్రాతిపదిక మీద, అట్లాగే ఆర్థిక ప్రాతిపదిక, అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువ తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, అట్లాగా విభజించబడి ఉండింది. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆత్మ కుటుంబాలను ఎక్కువ చేసుకుంటామో, ధ్యాన సాధన చేసుకుంటాము, అప్పుడు ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో ఆత్మతత్వము లేక జ్ఞాన తత్వం ఆధారంగా ఉన్నత స్థాయి ఆత్మ కుటుంబాలు, నిమ్న స్థాయి ఆత్మ కుటుంబాలు ఏర్పడే పరిస్థితులు వస్తాయన్నమాట రాబోయే రోజుల్లో. అందరూ కూడా ధ్యానులు అవుతూ ఉంటే, అందరూ ప్రచారం ఎక్కువ చేసేసి ధ్యానులు అవుతూ ఉంటే ఎక్కువ స్థాయిలో ఉండే ఆత్మ కుటుంబాలు ఉంటాయి, నిమ్న స్థాయి తక్కువ స్థాయి ఆత్మ కుటుంబాలు. ఆ విధంగా సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట రాబోయే రోజుల్లో. ఈ కులాలు ఎన్ని పోతాయి అప్పుడు. కాబట్టి ఈ ఆత్మ కుటుంబాలని పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా పోతే మూడవది స్వధర్మం. స్వధర్మం, స్వ అంటే ఆత్మ, ఆత్మ ధర్మం అన్నమాట. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మ శరీరాన్ని తీసుకొని వచ్చింది అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏ పని చేస్తున్నాము, ఆ ఆత్మకు సంబంధించిన పనులు కూడా మనం కొన్ని చేయాలి. అంటే కేవలము శరీరానికి సంబంధించిన పనులే కాకుండా ఆత్మకు సంబంధించిన పనులు కూడా చేసి దాని ద్వారా కూడా కొంత ఆనందాన్ని పొందాలన్నమాట. ఎట్లాగా అంటే ప్రధానంగా ఆత్మ ప్రాణ సంబంధించిన ప్రయత్నాలు అంటే ఏంటంటే మూడో కన్ను తెలుసుకోవడం. ఎట్లా తెలుసుకుంటుంది మూడో కన్ను? ఊరికే ఉంటుంది మనకి. మన ధ్యాన సాధన ఎక్కువ చేసే కొద్దీ, సాధన చేసే కొద్దీ మనకి తాడై ఓపెన్ అవుతుంది. తాడై ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి గత జన్మలన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అన్ని దృష్టిలోకి వస్తాయి. మనం ఏమున్నాము, ఎన్నెన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. అన్ని ఏమేమి జరిగిపోతుంది ఆ సంస్కారం తెలుసుకుంటా. అట్లాగే ఈ జన్మలో మనం ఏ పని మీద వచ్చాము, ఏ పరిస్థితి మీద వచ్చాము ఇక్కడికి, అది తెలుసుకుంటాం అన్నమాట. అంతే కదా, మనకి గత జన్మలే కాదు అసలు దేనికి వచ్చాము అది తెలుసుకుంటాం. అట్లాగే భవిష్యత్తులో ఈ జన్మ సాధించిన తర్వాత భవిష్యత్తులో మనం ఎక్కడికి పోతాం, వృద్ధ లోకాల్లో ఏ లోకానికి పోతాం మనము, అది కూడా తెలుసుకోగలుగుతాం. అట్లాగే సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో లోకాలు ప్రయాణించి కోటాను కోట్ల లోకాల నుంచి ఎంతో శక్తిని పొందుతాము, కొంత అనుభవాలు పొందుతాం అన్నమాట. అట్లాగే ఆనందమయ కోశంలో ఉండేటువంటి, అంటే ఆనందమయ శరీరం ఉందా కదా, దాంట్లో ఉండేటువంటి పూర్తి స్థాయి ఆనందాన్ని పొందగలుగుతాము. అంటే ఇక్కడ మనకి శరీరాలు 7 శరీరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, ప్రాణమయ కోశము. అది అన్నమయ కోశం అంటే కేవలం శరీరానికి సంబంధించింది. మనోమయ కోశం అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే మొత్తము ఆనందమే. ఎందుకనంటే ఎట్లా అంటే ఆ వ్యక్తి ఆహారం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, మనకి కుటుంబ సభ్యులు మనతో ఉన్నా లేకపోయినా, అట్లాగే ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఎప్పుడు ఆనందంగానే ఉంటారన్నమాట ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మానము మధురమే, అవమానం మధురమే అంటాం కదా, ఆ విధంగా ఆ స్థితిలో ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిని మనకి పొందగలుగుతాడు అనమాట. ఈ విధంగా స్వధర్మంగా ఉంటాయి. అట్లాగే దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ, సూక్ష్మ శరీర రూపం వచ్చిన ఆత్మ శరీరాన్ని చూసుకునేసి, ఒరే నేను శరీరాన్ని కాదను, నేను ఆత్మను అనేసి ఒక నిజాన్ని గ్రహిస్తుంది, సూక్ష్మ శరీరం గ్రహిస్తుంది అనమాట. అప్పుడు దాకా నేనంటే నేను శరీరాన్ని అనుకుంటుంటాం మనం. కానీ ఎప్పుడైతే ఆత్మ సూక్ష్మ శరీర రూపంలో బయటకు వచ్చిందో శరీరాన్ని చూసుకుంటుంది. ఓహో నేను శరీరాన్ని కాదు కదా, నేను ఆత్మను కదా అనేసి ఒక సత్యాన్ని తెలుసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా మన శరీరంలో ఉండేటువంటి కానీ మనసుతో కానీ ఎన్నో అనుభవాలు పొందుతుంటాం. శరీరం ద్వారా కొన్ని అనుభవాలు పొందుతాము, మనసుతో కొన్ని అనుభవాలు పొందుతాము. అట్లాగే ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తుంటాయి. దాన్నే మనం ఆత్మ సాక్షాత్కారం అంటారు కొందరు. కానీ కేవలం ధ్యానం పొందే అనుభవాలే కాకుండా శరీరం ద్వారా పొందే అనుభవాలు, ఈ రెండు కలిపితేనే మనకి ఆత్మ సాక్షాత్కారం అనుకోవాలన్నమాట. కేవలం ధ్యానంలో పొందే అనుభవాలే ఆత్మ సాక్షాత్కారం కాదు, శరీరం ద్వారా కొన్ని అనుభవాలు, ఆ ఆనందాలు కూడా ఆత్మ సాక్షాత్కారం కింద అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము శరీర ధర్మానికి 8 గంటల లెక్కన మనం కేటాయించినప్పుడు స్వధర్మానికి కూడా 8 గంటల సేపు సమయాన్ని కేటాయించాలి. అంటే
3 ధర్మాలకి 3 8 24 గంటలు అయిపోయింది అనమాట. శరీర ధర్మానికి 8 గంటలు, కుటుంబ ధర్మానికి 8 గంటలు, స్వధర్మానికి 8 గంటలు. ఇక్కడ స్వధర్మం అంటే ఆత్మధర్మం. మనం ఈ 8 గంటలు మనం ఏమనుకుంటున్నాము, నిద్రపోతున్నాం అనమాట. శరీరం ఈ 8 గంటలు ఏమనుకుంటాం, స్వధర్మం అంటే ఆత్మధర్మం, అంటే ఆత్మ కొరకు ఏర్పడే సమయం అనమాట. అది ఆత్మ తన యొక్క ఉన్నతరి కోసం ఏర్పడిన ధర్మాన్ని మనం ఏమనుకుంటాం, నిద్రగా అనేసి నిద్రపోతున్నాం, శుభ్రంగా నిద్రపోతున్నాం అనమాట. అక్కడ కాదు. కానీ పరిపూర్ణ మానవుడుగా అంటే భగవంతుడు ఉన్న వ్యక్తికి నిద్ర అనేదే ఉండదు. మరి పరిపూర్ణ మానవుడు భగవంతుడికి జీవించాలంటే ఏం చెయ్యాలి, అది తెలియాలంటే ఇప్పుడు ఆ స్వధర్మం తెలియకనే ఆత్మ తన కోసం తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 8 గంటల సమయాన్ని నిద్రగా పెట్టుకుంటున్నాము. అయితే నిద్రలో ఆ యొక్క ఆత్మ సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు కోటాన కోట్ల రూపాయలు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకునేసి ఎంతో శక్తిని పొంది ఇక్కడికి వస్తుందన్నమాట. అదే ఆత్మ ఉదయం 16 గంటల సమయంలో మామూలుగా ఉంటుందండి. రాత్రి సమయంలో మాత్రం 8 గంటల సమయంలో మనం నిద్రపోయేటప్పుడు ఏం చేస్తుంది, అన్ని లోకాలు తిరిగి వస్తుంది మన శరీరం ద్వారా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది అదే మనకి యోగ నిద్ర అంటారన్నమాట. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాము, ఆ 8 గంటల సమయంలో మన ధ్యానంలో ఎక్కువసేపు గడిపినాం అనుకుంటే యోగ నిద్ర ద్వారా మనకి మంచి ధ్యానం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఇది సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకపోతే మనం ఒక రకంగా ఇది చెప్పాము. ఇంకొకటి ఏంటంటే, ఒక నాణానికి బొమ్మ బొచ్చు అనేది 2 వైపులా ఉంటాయి. అట్లాగే మన జీవితానికి కూడా సగం ప్రాపంచికత ఉంటుంది, సగం ఆధ్యాత్మికత ఉంటుంది. అట్లాగా ఉంటుంది కాబట్టి 8 గంటలు కుటుంబ ధర్మానికి, 8 గంటలు ఆత్మ ధర్మానికి, 8 గంటలు స్వధర్మానికి కేటాయించుకోవాలని చెప్పుకున్నాము. అప్పుడే మనం సచ్చిదానంద స్థితిలో ఉంటాము. అంటే ఎప్పుడు నిజమైన ఆనందంలో ఉంటాము. ఆ ఆనందాన్ని మనం వాళ్ళకి పంచుతూ ఈ జన్మనే మనం చివరి జన్మగా చేసుకున్నానికి అవకాశం ఉంటుంది. చైతన్య స్థితిలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం సచ్చిదానంద స్థితిలో ఉంటామో అదే స్థితిని ఇతరులకు కూడా పంచాలి మనం. అలా పంచినప్పుడే మనము ఈ జన్మనే మనం ఆఖరి జన్మగా చేసుకుంటామని చెప్పేసి తెలుసుకుంటున్నాం. అట్లాగా ప్రతి ధ్యాని కూడా రోజులో ఈ 3 ధర్మాలకి సమానం కేటాయించాలని చెప్పుకున్నాం మనం. ఎప్పుడు కూడా కేవలము నా కుటుంబము, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న అని అనుకోకుండా, అది అనుకోవడం తప్పే. అట్లని చెప్పేసి ఎంతసేపటికి ఆ ధ్యాన ప్రచారము, ధ్యాన కరపత్రాలు పంచుకోవడం అట్లా తప్పే. అంటే సమాజ సేవ చేయడం తప్పని కాదు, ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి, రెండింటికి సమానమైనటువంటి న్యాయం చేసుకోవాలి. ఇక్కడ శారీరక వాంఛలు లేదా విషయ వాంఛలు అనేది నిజమైన ఆనందం ఉంది అనేసి మనం తెలుసుకున్నాం. అంటే శారీరకంగా ఉండే వాంఛలు దాన్ని ఇవన్నీ కూడా మంచి ఆనందం ఉందని చెప్పి శరీరం తీసుకున్న వాంఛలు. ఇప్పుడు మనం కొంతమందికి ఈత కొట్టడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి మంచి భోజనం చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆట ఆడడం ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు అంతా దానికి కేటాయించకూడదు అనమాట. ఆత్మపరంగా కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మొత్తము ఒక దానికి కేటాయించుకోకుండా ఉంది. ఎప్పుడైతే ఆత్మపరంగా సమయాన్ని కేటాయించకపోతే మన శరీరం క్షీణించి అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి మనం 3 ధర్మాలకు కూడా సమానమైనటువంటి సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలి. ఇది ఒక కోణంలో చెప్పినటువంటి విషయం అన్నమాట. మరో కోణంలో ఆలోచించినప్పుడు ఇక్కడ ఏంటంటే జీవిత ధ్యేయం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నమాట. ఇది ఇంకో కోణంలో చూసుకోవాలంటారు. అది ఇంకో కోణం అంటే ధర్మం అంటే తోటి జీవికి లేకుంటే ప్రాణికి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం. తోటి జీవి మన మనిషికి కానీ ప్రాణికి ఎవరైనా సరే తోటి జీవికి లేక ప్రాణికి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం అంటే. అదేవిధంగా అర్థం అంటే డబ్బు అనేది ఒక భాగము, దాంతో పాటు కళలో కూడా ఉండాలన్నమాట. చెప్పిన అది కూడా ఒక భాగమే అనమాట. ధనం మూలం ఇదం జగత్ అంటారు మనం. డబ్బు ఉంటేనే లోకంలో విలువ. మన సామెత కూడా ఉంది, డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడని సామెత ఉందాము కూడా. ఆ విధంగా ఈ యొక్క డబ్బు అనేది రెండవది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బు సంపాదన కోసం ఏదో ఒక ఉద్యోగం, కుటుంబ పోషణ జరగాలని డబ్బు సంపాదించుకోవాలి కదా. డబ్బు లేకుంటే ఏం చేయగలరు ఈ రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం చేసుకోవాలి. దాంతో పాటు కళలో కూడా ఏదో ఒకటి నేర్చుకునేసి వాటి ద్వారా కూడా పొందవచ్చు. ఇక్కడ అర్థం అంటే డబ్బు అని ఒకటే కాదు, కళలు కూడా డబ్బు ద్వారా మరియు కళలు కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే కామం. ఇక్కడ మామూలు కామం అనే మాట వినంగానే అందరూ సెక్సువల్ గా ఆలోచిస్తారు. అది కాదు. కామం అంటే కోరిక అన్నమాట. ఇక్కడ
అన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవాలి. సమాజంలో శరీర ధర్మాన్ని విడనాడకుండా, అవతల వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా మనకు అవకాశం ఉన్నంతలో కోరికలను తీర్చుకోవాలి. కోరికలు అనేక రకాల. కొంతమందికి మంచి భోజనం చేయడం ఇష్టం, కొంతమంది నిద్రపోవడం ఇష్టం, కొంతమందికి మంచి మంచి సంగీతాన్ని ఇష్టం ఉంటుంది, కొంతమందికి బాగా మాట్లాడటం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా తిరగడం, విహారయాత్రలు చేయడం ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ధ్యానం చేయడం ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఇష్టంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అనమాట. ఇవన్నీ కోరికలే. కోరికలు ఉండరాదు అనేది మాత్రం తప్పనమాట. కోరికలు ఉండొచ్చు, కానీ మితిమీర ఉండకూడదు. మితిమీరితే ఏమవుతుంది? అది తృష్ణగా మారుతుంది. తృష్ణ ఉండకూడదు, ఎవరికి కూడా తృష్ణ ఉండకూడదు, ఏది కూడా అతిగా ఉండకూడదు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానం పొందాలన్నా, భగవంతుడికి దగ్గర కావాలన్నా కోరికలు పూర్తిగా చంపుకోవాలి అని చెప్పడం జరిగింది. కొంతమంది బోధన చేశారు ఆ విధంగా ఆ రోజుల్లో. దానివల్ల గుడ్డిగా పాటించినటువంటి కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేస్తున్నారు వాళ్ళు. అది తప్పనమాట. కామం తప్పు అనే భావంతో సాధన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోగాల పాలైపోయేసి దేనికి పనికి రాకుండా పోయినారు. అంటే శరీరానికి ఈ యొక్క కోరిక అనేది సహజం అన్నమాట అది. కాబట్టి ఆ విధంగా చెప్పడం తప్పు కదా. కాబట్టి కానీ మనకేంటంటే కోరికలు అనేది మితిమీరకుండా ఉండాలి. అది మనకు కావాల్సింది. కోరికలు మితిమీరకుండా చేసుకుంటే తప్పు లేదు, ఉండాలి అనేది ఇబ్బంది. ఇక్కడ కోరిక అనేది శరీరానికి, మనసుకి, బుద్ధికి ఆత్మ ద్వారా తెచ్చుకునే అన్ని రకాల ఆనందాలు అన్నమాట. ఈ విధంగా ఆనందాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు ఒక కోరిక కలిగింది అంటే దాన్ని నిజం చేసుకునే శక్తి మనలో ఉంటుంది. ఆ ఉంటేనే ఆ కోరిక కలుగుతుంది అన్నమాట. నిజం చేసుకునే శక్తి ఉంటేనే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఇల్లు కట్టాలని మనకు కోరిక పడితే వచ్చింది, ఆ ఇల్లు కట్టేదానికి అవసరమైనటువంటి డబ్బు మనకి తొందరలో సమకూరుతుంది, మనం కట్టుకోగలుగుతాము అంటేనే ఆ కోరిక కలుగుతుంది. ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం, కారు కొనుక్కోవాలని కోరిక కలిగింది అంటే నీకు ఆ శక్తి ఉంటేనే వస్తుంది అనమాట ఆ కోరిక. అంటే ఊరికే కలంగానే గమ్ముకుండకూడదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఆ కోరిక నెరవేరలేకపోయింది జాగ్రత్త అవస్థలు అంటే, స్వప్నావస్థలో అయినా సరే ఆ కోరిక నెరవేరడం జరుగుతుంది. ఇంకపోతే చివరగా మోక్షం. ఈ మోక్షం అనేది చాలా విస్తృతమైనటువంటిది. సింపుల్ గా మాటలో చెప్తున్నాను. ఈ జీవిత కాలంలో ఆనందంగా జీవిస్తూ ఆనందమయమైన మరొక క్షణాన్ని తయారు చేసుకోవడమే మోక్షం. ఈ జీవిత కాలంలో ఆనందంగా జీవిస్తూ ఆనందకరమైనటువంటి మరొక క్షణాన్ని తయారు చేసుకోవడమే మోక్షం అంటున్నమాట. ఈ విధంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు నాలుగింటికి అనుగుణంగా జీవించినప్పుడే మన యొక్క జీవిత ధ్యేయము నెరవేరినట్టు. ఈ విధంగా మనం రెండు కోణాలు చెప్పుకున్నాం. మొదటి కోణంలో శరీర ధర్మము, ఈ యొక్క కుటుంబ ధర్మము, స్వధర్మము, ఆ మూడింటికి సమానమైనటువంటి స్థానాన్ని కేటాయించి అన్ని సమానంగా చూసుకుంటే మన జీవిత నెరవేరినట్లే. అట్లాగే ఇక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఇవి కూడా మనకి ప్రాధాన్యత వస్తున్నాయి. ఇవి కూడా ఏది మితిమీరకుండా చేసుకోవాలి. మనం మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవిత ధ్యేయం ఏంటంటే ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి. ఆ దానికే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలనేది మన యొక్క జీవిత ధ్యేయంగా ఉండాలనేది ఈ యొక్క టాపిక్ యొక్క అంశము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహజానం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు జీవిత ధ్యేయము అంటే. టాపిక్ చాలా అద్భుతంగా మీరు తయారు చేసుకొని వచ్చారు. అన్ని పాయింట్స్ కూడా కుటుంబ ధర్మమైన, అలాగే మన ధర్మమైన, అంటే 8 గంటలు ఎలా కేటాయించాలి అనేది, అలాగే మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, మన బయట వాళ్ళతో ఎలా ఉండాలి, అలాగే జ్ఞానంతో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, జ్ఞానం లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళని పక్కన పెట్టకుండా ఇంకా కొంచెం ఎక్కువ టైం కేటాయించి వాళ్ళను మన దారికి తీసుకురావాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే శరీరాల గురించి కానీ మళ్ళీ కామక్రోధాలు అన్నీ కూడా చాలా బాగా నీట్గా తయారు చేసుకొని వచ్చారు సార్. టాపిక్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా. థాంక్యూ మేడం. నమస్తే
సార్ చాలా చక్కగా టాపిక్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు సార్ చెప్పిన విషయంలో మాట్లాడాలన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్ని చేసుకొని మాట్లాడండి. సార్ అదంతా కూడా తను సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారు, పుస్తకాలన్నీ చదివి చేసుకొని వచ్చి మనకు చెప్పడం జరిగింది. హ్యాండ్ రైజ్ చేయండి, అన్ని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి సార్ చెప్పిన విషయం మీద. ఉన్నారు కదా క్లాస్లో అందరూ కూడా వింటున్నారు కదా, మాట్లాడండి. శోభారాణి గారు, భూమగౌడ్, నాగలక్ష్మి గారు, సుగుణ, నారాయణరావు గారు, సూర్యశేఖర్, ఏం జరుగుతోంది? అందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, మాట్లాడాలి కదా. శోభారాణి, సుభాషిణి. ఎస్ సార్. రవీంద్రరావు గారు చాలా చక్కగా వివరించారు సబ్జెక్ట్ ని. దాంట్లో ఎవరికి సందేహాలు అనేది లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్ సార్. థ్యాంక్స్, కృతజ్ఞతలు. మా ధన్యవాదాలు సార్. డౌట్స్ లేకపోయినా ఎలా చెప్పారు ఏంటి అనేది కూడా మాట్లాడాలి కదా సార్. వీళ్ళు క్లాస్లో ఉన్నారు, చక్కగా అంత టాపిక్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు, మన దగ్గర తీసుకొని వచ్చారు అంటే శ్రమ ఉంటుంది కదా. చాలా చక్కగా వివరించారు అన్నిటిని. ఎస్ సార్, ఎస్ సార్. మాట్లాడండి శోభారాణి గారు. సార్ మాట్లాడండి. రిలాక్సేషన్ ఉంటుంది సార్, బాగుంది. ఓం ప్రకాష్ సార్, చెప్పండి మేడం. చాలా బాగుంటది మీది. కాకపోతే వాయిస్ చిన్నగా వస్తుంది సార్ మీది. ఈసారి దగ్గరకు పెట్టుకొని మాట్లాడతానండి. లలిత మేడంకి చాలా క్లియర్ గా ఉంటది. మీది కొంచెం చిన్నగా వస్తుంది. నిన్ననేమో మ్యూజిక్ ఉండే బాగుంది, నిన్న కూడా. రవీంద్రరావు సార్ కూడా బాగా చెప్తున్నారు, కాకపోతే వినలేకపోయినా నేను. 5 minutes బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్ ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, నో ప్రాబ్లం అండి. రేపు వీడియో మేడం అందుకే మాట్లాడలేకపోతున్నా. ఓకే, రేపు వీడియో వస్తుంది, మళ్ళీ వినండి. అద్భుతమైన సబ్జెక్టు, మనందరికీ ఉపయోగపడే సబ్జెక్టే సార్ చెప్పారు. మళ్ళీ ఒకసారి అవును అవును, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, మాట్లాడండి. ఓం ప్రకాష్ సార్, మాట్లాడండి. హలో చెప్పండి మేడం, చెప్పండి సార్. సార్ నాకు కొంచెం మెడిటేషన్ లో కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. చెప్పండి. నాకు బాడీ అంతా విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి సార్, బాగా అసలు హార్బుల్ గా ఉంటున్నాయి పెయిన్స్, బాడీ పెయిన్స్. బాగా తిమ్మిర్లు ఎక్కిపోయి బాడీ అంతా అనీజీగా ఉంటుంది. రోజు చాలాసేపు ట్రై చేస్తున్నాను, 1 hour కి అట్లా 2 hours కి అట్లా కూడా ట్రై చేస్తున్నా, కానీ బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయండి బాగా. అంటే ఇక్కడ ఒకటి వచ్చి శారీరకంగా మీకు సరైన అంటే బ్లడ్ లెవెల్స్ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే మన అద్దంలో ఇలా కంటిన్యూ ఇలా రెప్ప ముందు అన్నప్పుడు తెల్లగా ఉందా ఎర్రగా ఉందా అని చూసుకోండి. అప్పుడు ఏంటంటే నాకు బేసిక్ గానే ప్రాబ్లం ఉంది సార్. నేను 9 years గా ఫుడ్ తినట్లేదు, ఓన్లీ లిక్విడ్స్ తో ఉంటాను. ఇది స్టార్ట్ చేసి 1 month అంతే అయింది సార్. కానీ నాకు అసలు విపరీతమైన బాడీ పెయిన్స్, విపరీతమైన స్వెట్టింగ్, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి బాడీ అంతా.
ఆ, చాలా అనీజీగా ఉంటుంది సార్ బాగా. అది తిమ్మిరి రావడానికి కారణం ఏంటంటే మీకు బ్లడ్ లెవెల్స్ కౌంట్ తక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఓకే. మీకు శక్తి ఉండదు కదా, ఓకే. కాబట్టి ఆ తిమ్మిర్లు అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏం ఉమ్, చేయాలంటే బీట్రూట్, తర్వాత ఉమ్. దానిమ్మ, ఎరుపు రంగు ఉండే కూరగాయలు, తర్వాత పళ్ళు ఉంటాయి కదా, ఆ ఓకే. జ్యూసెస్ నేను ఎక్కువగా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్లే తాగుతాను సార్. నేను ఫ్రూట్ జ్యూస్ ఓన్లీ లిక్విడ్ అయితే తీసుకుంటాను, సాలిడ్ అసలు. లిక్విడ్ పర్లేదు, లిక్విడ్ ఉమ్, తీసుకున్నా పర్లేదు. కానీ ఉమ్. అంటే బీట్రూట్ జ్యూస్, తర్వాత మీకు ఈ దానిమ్మ జ్యూస్ రెగ్యులర్గా తాగుతూ ఉండండి. ఒక వారం రోజులు ఓకే సార్. బీట్రూట్ జ్యూస్ తాగండి. మీకు ఓకే. ఓపిక ఉంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. దానిమ్మ జ్యూస్ ఓకే. కూడా తాగండి. రోజు కంపల్సరీ యాడ్ చేసుకోండి అందులో. అంటే మీకు కావాల్సింది ఓకే ఏంటంటే సార్. కావాల్సిన ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉండాలంటే మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్ని అన్ని రకాల ఓకే. డ్రై ఫ్రూట్స్, ఒమేగా త్రీ ఓకే. ఫ్యాటీ యాసిడ్స్ సంబంధించినవి, అవి ఉమ్. నానబెట్టుకొని మీరు వాటిని జ్యూస్గా తయారు చేసుకోండి. ఓకే సార్. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ఆ, కూడా నానబెట్టి అవి ఈ రెండు కలిపి మీరు తాగండి. ప్లస్ ఓకే. జ్యూసెస్ లో వచ్చేసి వెజిటబుల్ జ్యూసెస్ ఉంటాయి కదా, బూడిద గుమ్మడికాయ, మీకు కావాల్సింది ఎనర్జీ కావాలంటే బూడిద గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుంది. ఒక అంటే వారం నాకు మొత్తం పేగులన్నీ మల్ట్ అయిపోయినాయి సార్. కాబట్టి అందుకే నాకు ఏదైనా డైట్, అది ఒక థిక్నెస్ ఫుడ్ వెళ్ళి నా బాడీలో దిగదు. అర్థమైంది మీరు చెప్పింది. దానికే మీరు అంటే డైరెక్ట్ సాలిడ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లిక్విడ్స్ ద్వారా కూడా మీకు ప్రోటీన్స్ కావాలి, మీకు కావాల్సింది బాడీకి మినరల్స్, అవును. ప్రోటీన్స్. ఈ రెండింటిని మీరు ఈజీగా డైజెస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, మీకు అక్రోట్, ఓకే. తర్వాత ఇది మన గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఉమ్, ఉమ్, తర్వాత ఈ పొద్దుతిరుగుడు, తర్వాత ఉమ్. చియా సీడ్స్, పిస్తా సీడ్స్, ఇంకోటి ఫ్లాక్స్ అంటే అవిసెలు ఉంటారు, ఆ, తర్వాత అవసరం. తెల్ల నువ్వులు, ఉమ్, మెంతులు కూడా కలుపుకోండి అందులో. ఇవన్నీ నానవేసి, కాకపోతే ఈ బాదామును, తర్వాత పిస్తా, పచ్చి పిస్తా అన్నట్టు, ఇంకోటి ఈ మన ఆక్రోట్, వాల్నట్స్ ఉమ్. అంటారు కదా, అవి ఓకే. సపరేట్ గా నానేయండి. నానేసి దాంట్లో పొట్టు తీయాల వాటిలలో. మిగతా అవును. ఏంటంటే మీకు కడిగేసి అందులో పెట్టేసి చాలు. పెట్టేసి దాన్ని ఒక 8 hours పైన నానబెట్టండి. ఆ ఓకే. నానబెట్టి దాన్ని ఈ పొట్టు తీసిన రెండు కలిపి మిక్సీ వేయండి. మిక్సీ ఓకే. వేసినప్పుడు అందులో ఈ మీకు కిస్మిస్ ఉంటాయి కదా, అవును. అంటే రెండు రకాలు ఉంటాయి, నలుపు, తెలుపు, తెలుపు. రెండు తీసుకోండి. నల్ల దాంట్లో వచ్చేసి మీకు కాల్షియం బాగుంటుంది. ఆ రెండు ఓకే. తీసుకొని వాటిని కూడా కడిగి అందులో వేసేయండి అది జ్యూస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఓకే. మీకు ఖర్జూరాలు పచ్చి ఉంటాయి, లైన్ డేట్స్ ఉంటాయి కదా, అవి అవును. కూడా అందులో వేసేయండి. ఇవన్నీ కలిపి జ్యూస్ చేసి ఆ పేస్ట్రీ స్టేజ్ లో ఉంటుంది కదా, దాంట్లో అవును. మీరు నానబెట్టిన ఓట్స్ ఉంటాయి, అంటే ఒక అర గ్లాసు ఓట్స్ తీసుకోండి, అర గ్లాసు అంటే ఫుల్ గ్లాస్ వాటర్ అవుతుంది కదా, అది అవును. అందులో కలుపుకోండి. అవి కలుపుకొని రెండు కలిపి జ్యూస్ చేస్తే మీకు ఒక గ్లాస్ పైన జ్యూస్ వస్తుంది. అవును. తెల్లగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్, దాంట్లో ప్రోటీన్స్, మినరల్స్ అన్ని కలుస్తాయి. దానితో ఓకే. మీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ డీటాక్సిఫికేషన్ చేయాలంటే మీరు ఈ రావి ఆకులు రెండు ఉంటాయి కదా, ఆ, అవి, తర్వాత 4 నిమ్మాకులు, ఓకే. సారీ వేప వేప, ఉమ్, 2 రావాకులు, 4 వేపాకులు, రెండు కలిపి మరిగించి అది కూడా ఉమ్. తాగుతుండే, అప్పుడు బాడీ డీటాక్సిఫై అవుతుంది మొత్తం. అంటే రెగ్యులర్ గా ఓకే. అది ఓకే. తీసుకోండి. అది ఇంకా వీక్లీ మీకు ట్రైస్ తాగాలండి? మీరు రోజు తాగండి, మంచిదే. రోజు తాగదు సార్. ఆ రోజు తాగండి. తర్వాత బాడీ మీకు డీటాక్సిఫికేషన్ ప్లస్ ఎనర్జీ కావాలనుకుంటే బూడిద గుమ్మడి వారానికి ఒకసారి, ఓకే. మొత్తం ఒక వారం ఇది బూడిద గుమ్మడి తాగండి, ఒక వారం మన సొరకాయ తాగండి, ఒక ఓకే. వారం కీర దోసకాయ తాగండి, ఓకే. ఇంకో వారం మన ఈ క్యారెట్ను, తర్వాత బీట్రూట్ ఆ, జ్యూస్ గా తయారు చేసి దాంట్లో మీరు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది నిమ్మరసం, తేనె కలుపుకొని తాగండి. అలా ఆ విధంగా వన్ మంత్ అయిపోతుంది కదా. సేమ్ అదే అవును. రిపీట్ చేస్తూ చేయండి. మీరు చేస్తే ఏంటంటే మీకు ప్రోటీనైజ్డ్ ఫుడ్ వీట్ ద్వారా వస్తుంది మీకు. తర్వాత సాయంత్రం పూట కావాలంటే మీరు
ఈ గ్రౌండ్ నట్స్ ఒక 8 hours నానబెట్టినాయి, ఉమ్, దాన్ని ప్లస్ మీకు డేట్స్ ఒక 4 కలిపి అవును, జ్యూస్ తీసుకొని తాగండి. మీరు అంటే సాలిడ్ తీసుకోలేదు అంటున్నారు కాబట్టి అవును. మీకు ప్రోటీనైజ్డ్ బ్యాలెన్స్డ్ గా వస్తుంది ఫుడ్. ఓకే సార్. ఫిజికల్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. మీరు ధ్యానం చేసుకుంటూ ఈ ప్రోటీనైజ్డ్ ఫుడ్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఏంటంటే మనం సాలిడ్ గా తినలేదు అన్న ఫీలింగ్ తప్ప, బట్ మీకు కావాల్సిన ఎనర్జీస్ ఎన్ని వస్తాయి అందులో. ఓకే సార్. మీకు శారీరకంగా మీకు ఐరన్ ఉంటుంది అందులో, ఈ ఓకే. ద్రాక్ష వల్ల, ఖర్జూరాల వల్ల. తర్వాత ఉమ్, బెల్లం కలుపుకోవచ్చు మీరు, అంటే తినదలుచుకుంటే. హానీ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అన్నట్టు. ఓకే. దాన్ని అమృతం అంటారు, దాన్ని హానీని. ఓకే. మీరు టోటల్ గా మీకు ఓపిక ఉంటే ఒక పావుకిలో హానీ లెమన్ కలుపుకొని రెగ్యులర్ గా తీసుకున్నారనుకోండి, ఏ ఫుడ్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉండాలన్నట్టు. అలా కాకుండా మనం ఇవి కూడా తీసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే. మీరు ఇలా అబ్జర్వ్ చేయండి, 1 month లోపు మీకు గిమ్మిర్లు అన్నిపోతాయి. ఓకే సార్. పడుకున్నప్పుడు ఆమ్దం తీసుకొని బొడ్డు పైన రాసుకోండి. ఓకే. దేనికి సార్ అది? ఆముదం, క్యాస్టర్ ఆయిల్. అదే అది యూజ్ ఏంటి అనండి? యూజ్ ఏంటంటే అక్కడ మీకు 72,000 నాడులు ఉంటాయి నాభిలో. ఓకే. ఆ మొత్తం ఈ ఆముదం ఏంటంటే దాన్ని లోపలికి వెళ్తూ డీటాక్సిఫై చేస్తుంది, చొచ్చుకుపోతుంది. ఆముదానికి ఉండే తత్వం అది. ఓకే. మీకు ఏంటంటే ఫస్ట్ బాడీ డీటాక్సిఫై కావాలి, ఉమ్, గ్యాస్ అనేది ఫామ్ కాకూడదు. ఉమ్, క్లియర్ గా ఏంటంటే మీకు కావాల్సినంత ఎనర్జీ లేదు, ప్లస్ ఈ బ్లడ్ కౌంట్ కూడా లేదు. ఓకే. సో బాడీ డీటాక్సిఫై చేసుకుంటూ ధ్యానం ద్వారా మీకు మనో శరీరం ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ మీకు ఈ ఎనర్జీ వచ్చేసి ఫిజికల్ బాడీకి మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తుంది. రెండు కావాలి, డీటాక్సిఫై కావాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు స్థూల శరీరం క్లీన్ గా ఉంటుంది. ధ్యానం ద్వారా ఏంటంటే మీకు ప్లస్ నిన్న నీటి ద్వారా నేను ఒక ప్రక్రియ చేయించాను. నేను చేశాను సార్ అది. అది రెగ్యులర్ గా చేయాలి. మీరు నీళ్ళు తాగినప్పుడల్లా చేసుకోండి. ఎక్కడైతే మీకు ఇబ్బందిగా ఉంటుందో అక్కడ ఫోకస్ చేసి నీళ్ళు తాగండి. ఓకే సార్. సో మొత్తం ఒకసారి మనకి ధ్యానం ద్వారా ప్లస్ నీటి ప్రక్రియ ద్వారా మొత్తం బాడీ అంతా డీటాక్సిఫై అవుతుంది. 7 శరీరాలు ఉన్నాయి కదా. అవును సార్. ఫిజికల్ బాడీకి మనం ఆహారం ద్వారా చేస్తాం డీటాక్సిఫై, ప్లస్ ఎనర్జీ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీకు రెగ్యులర్ గా మీరు పాటిస్తే 1 month లోపు మీరు మామూలుగా అవుతారు. ఓకే సార్. రోజు మినిమం ఒక ఎండు ద్రాక్ష 20కి తక్కువ తీసుకోవచ్చు, ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఓకే సార్. మీకేం ప్రాబ్లం లేకపోతే హానీ కలుపుకోండి అన్నిట్లో. లేకపోతే హానీ కనుక మీకు ప్రాబ్లం అనుకున్న చోట ఇవి పప్పాయ కూడా బాగా పనిచేస్తుంది. పప్పాయ ఆకు జ్యూస్ కానీ పప్పాయ కానీ ఓకే. బ్లడ్ కౌంట్ పెంచుతుంది, ప్లేట్లెట్ కౌంట్. అవును. పప్పాయ ఆకులు దొరకాయి అనుకోండి, ఒక 2-3 స్పూన్లు జ్యూస్ తీసేసి క్రష్ చేసి జ్యూస్ తీసుకొని తాగండి. అది ఒక 3-4 మీ వారానికి 3 సార్లు తాగినా కూడా మీకు బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, అంటే ప్లేట్లెట్స్ కౌంట్. ఓకే. పప్పాయ ఫ్రూట్స్ తినొచ్చు. మీకు ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, తర్వాత ఎల్లో కలర్, రెడ్ కలర్, ఈ 3 తీసుకోండి. అలాగే సార్. ఈ 3 కూరగాయలు కానీ ఇవి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ 3 చక్రాస్ క్లియర్ అయిపోతుంది. చెట్లతో అనుసంధానం చెందండి, భూమితో అనుసంధానం చెందండి. అప్పుడు నెగటివ్ ఎనర్జీస్ తొందరగా అంటే చెట్లు అంటే మా ఇంట్లోనే ఉంటాయి సార్. నేను రోజు వాటికి నీళ్లు పోయటం అని అట్లా కొంచెం స్పెండ్ చేస్తాను వాటికి. అలాగే వేప చెట్టు అలాంటివి ఉంటాయి కదా, రావి చెట్టు, దేవతా వృక్షాలు, ఆక్సినేటెడ్ ప్లాంట్స్ అంటారు అది. తులసి మొక్క, ఉంటుంది సార్ ఇంట్లో. అక్కడ చెట్టు అవంటే కొంచెం దూరం వెళ్ళాలి, మేము దిగి వెళ్ళి మీకు హక్ చేసుకోండి. ఓకే. హక్ చేసుకొని మీ మనసులో ఏదైతే ఉందో చెప్పండి చెట్టుకి మనస్పూర్వకంగా చెప్తూ 10-15 నిమిషాలు మీరు హక్ చేసుకున్నారనుకోండి, మీకు శక్తిని మనం కోరుకోండి. చెట్లు చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతారు మీకు, అంటే ఎనర్జీ. దేవతా వృక్షాలు ఏవైనా కూడా ఎలా అంటే మీరు మనస్ఫూర్తిగా కనుక మీరు చెవి పెట్టి విన్నారనుకోండి, అది
పీల్చుకునే నీరు మీరు ఆ సౌండ్ వింటారు. ఓ, అదన్నట్టు మనకు ఆ దేవతా వృక్షాల్లో అంటే ఆక్సినేటెడ్ ప్లాంట్స్ అని బాగా మన మిగతా ప్లాంట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఓకే ప్లస్ దాన్ని ఔషధ తత్వం కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు, జువి చెట్టు, ఇంకా మీకు వీలైతే ఆ పళ్ళు తినండి, రావి పళ్ళు, మర్రి పళ్ళు. అంటే మీరు డైరెక్ట్ తినటం ఇష్టం లేకపోతే మీ జ్యూస్లలో వేసుకోండి. ఓకే అవి ఏంటంటే మనకు అత్యుత్తమైన వృక్షాలు కదా అవి. అవును సార్. ఆ జెనెటికల్ గా మనకు ఆ ఎనర్జీస్ ఇస్తాయి అవి. ఓకే సో మన ఆ ప్రకృతి నుంచి ఏదైతే వస్తుందో అవి మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే ఫాస్ట్ రికవరీ అవుతాం. ప్రకృతితో అనుసంధానంగా ఉంటూ అవి ఇచ్చే ఎనర్జీస్ మనం తీసుకోవాలి. ఓకే సార్. వృక్షాలు. అప్పుడు జస్ట్ థ్యాంక్ యూ విత్ ఇన్ ఏ సార్. మంత్ మీరు రికవరీ అవుతారు. దృఢ ఓకే సార్. సంకల్పం ట్రై చేయండి, ఆ మార్పు తప్పకుండా సార్, గమనించండి. తప్పకుండా సార్. రేపు 16th వస్తున్నారా సార్ మీరు? 16th అంటే నాది ఒక ఫ్రైడే తెలుస్తుంది. అంటే యాక్చువల్ నేను కైలాష్ మానసరోవర్ టూర్ బుక్ చేశాను. ఓకే ఓకే అది కన్ఫర్మేషన్ అయితే వెళ్తాను. 9th నేను బయలుదేరి అక్కడ ఉండాలి కాఠ్మండ్లో. ఓకే ఓకే సార్. థ్యాంక్స్ సార్. వెల్కమ్. చాలా 9 years గా నేను ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాను సార్. ఇప్పుడు అవసరం లేదు, మీకు 1 month లోపల రికవర్ అవుతారు. 9 weeks ఓకే 9 సార్. weeks ఓకే టార్గెట్ సార్. పెట్టుకోండి. 41 days మనం పెట్టుకోవాలి దేనికైనా కానీ. 41 days ఓకే లేదంటే మనకు ఆ కొత్త కణాలు రీబిల్ట్ అవుతుంది. ఓకే ఆ కొత్త ఆలోచనలన్నీ దాంట్లో వచ్చేస్తాయి మన మెడిటేషన్ ద్వారా. పాత అవన్నీ ఓకే పోతాయి. సార్. రోజు సంకల్పంలో నేను ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను అనుకోండి. ఓకే సార్. అది కంపల్సరీ మీరు అనుకోవాలి. రోజు ఒక 5 minutes కానీ 10 minutes కానీ అద్దం తీసుకొని అద్దం ప్రక్రియలో నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను. మీ పేరు పెట్టి పిలుచుకోండి. అద్దం ప్రక్రియలో పిలుచుకొని ఓకే సార్. చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అన్న. సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ బాడీకి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కూడా చాలా ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మేడం. ఈ సమగ్ర జీవన శైలిలో ఇప్పటికి చాలా సార్లు చెప్పారండి సారు. ప్రతిసారి ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఈ అవును. రకమైన ఆహారం తీసుకుంటే ఎవరికైనా కానీ అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు, దాని నుంచి బయటపడతారు అని ప్రతి సమగ్ర జీవన ఇందాక సార్ చెప్పినప్పుడు మాది నెట్ కనెక్ట్ పనిచేయలేదు మేడం. రేపు నేను విని అప్పుడు సార్కి చెప్తాను. అంటే నేనేం వినలేదు అసలు, మధ్యలో కట్ అయిపోయింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను కొన్ని ఇప్పుడు ఆ సార్తో వీడియోస్ మాట్లాడటం కోసం మేడం, మీరు ఆ వీడియోస్ చెప్పండి. ఉన్నాయి కొన్ని, సాధ్యమైనంత వరకు ఫోకస్ చేస్తున్న ప్రతి వీడియోలో నేను చూస్తున్నాను అందరికి సార్. నేను ఉపయోగపడేట్టుగా. ఇంకా మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నా మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయండి, చేస్తే తప్పకుండా నేను సార్. ఓకే. థ్యాంక్ యూ. రవీంద్ర సార్కి మరొకసారి ధన్యవాదాలు. అలాగే మనకు చక్కగా అంటే ధ్యానాన్ని చూపించినటువంటి ఓంప్రకాష్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నామండి. సెలవు. ధన్యవాదాలు.